ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెహోవా న్యాయము తీర్చి దేవుడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం. ఎట్ ది లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ, ఫర్ ది లార్డ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. ఐజియా చాప్టర్ 30 వర్స్ 18. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్త నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ పరమ తండ్రి నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తున్నారో వారి ఎడల దయాళుడుగా, తన్ను వెతకు వారి ఎడల ఆయన దయ చూపేవాడిగా ఉంటాడు. బహుశా ఈనాడు ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది మీ పిల్లల వివాహ విషయంలో ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారా? మీ శత్రువుల పక్షంగా మీ దేవుడు న్యాయం తీర్చే విషయంలో జాగు చేస్తున్నాడని విసిగిపోతున్నారా? మీ ఉద్యోగ ప్రమోషన్ విషయంలో దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడని విసుగు చెందుతున్నారా? ప్రియులారా, దేవుడు తన బిడ్డలైన వారి పక్షంగా కార్యం చేసే విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే బహుశా మీరు అడిగినవి వెంటనే ఇచ్చడం ద్వారా మీ జీవితంలో ఏదైనా నష్టం కలగవచ్చనే ఆ పరమ తండ్రి ఆ కార్యం ముందుకు వెళ్లకుండా ఆలస్యం చేస్తున్నాడేమో ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు మీ జీవితంలో మీకు ఎంత ఆలస్యమైతే దేవుడు అంత గొప్పగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆలస్యం వెనక అద్భుతాలు చేసేవాడండి మన దేవుడు. ఆ ఆలస్యం దేవుని బిడ్డలకు ఎంత మాత్రమూ కూడా హాని చేయదు. ఆలస్యం వెనక ఆ పరమ తండ్రి మీ జీవితంలో మేలైనది దాస్తూ వస్తూ ఉన్నాడు. కానీ దేవుడు తన జవాబును ఇచ్చే విషయంలో ఈనాడు లేటు చేయడం ద్వారా ఆ సమయంలో నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపాలని, ఎక్కువగా ఆయన మీద ఆధారపడాలని, ఇంకా దేవునిపై విశ్వాసం పెరగాలని, తద్వారా ఆ దేవాది దేవుడు నీ మీద జాలి చూపేవాడిగా ఉన్నాడు. ఈనాడు బహుశా నీ శత్రువులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా, నిన్ను ఎంతగా నాశనం చేయాలని ఎన్నో రకాల ప్రణాళికలు నీ జీవితంలో ప్రయోగించినా కూడా వారంతా ఏకమై నిన్ను బాధిస్తూ ఉంటే కొన్నిసార్లు అప్పుడు అనిపిస్తుంది, నిజముగా దేవుడు దయాళుడు కదా, కరుణ చూపేవాడు కదా, మరి ఎందుకు నా దేవుడు నా శత్రువుల విషయంలో, పగ తీర్చే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఉంటే నేను ఎందుకు ఇంత అన్యాయంగా హింసను భరించాలి? ఈనాడు నువ్వు పనిచేసే స్థలంలో నీకు అన్యాయం జరుగుతుందని ఈరోజు నువ్వు దేవుని నిందిస్తూ దుఃఖిస్తూ కూర్చున్నావా? అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన కూడా బహుశా ఈనాడు నీకు కొన్నిసార్లు రావచ్చు. కానీ నీ దేవుడు నువ్వు అన్యాయంగా బాధలు భరిస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేడు ప్రియులారా. ఖచ్చితంగా నీ శత్రువుల విషయమై ఆయన న్యాయం జరిగించేవాడు. హఠాత్తుగా వారంతా కూడా నీ కళ్ళ ముందే ఒక్కసారిగా నాశనమయ్యే విధంగా చేయటకు సమర్థుడు. ఆనాడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు దాదాపు 40 సంవత్సరాల వయసులో తన తల్లి మరణించినా కూడా తన వివాహ విషయంలో దేవుడు ఆలస్యం చేసినా కూడా అందరికంటే శ్రేష్టమైన బహుమానాన్ని నా దేవుడు ఇస్తాడు అని నమ్ముతూ వచ్చినాడు. అందుకే తన సొంత నిర్ణయాలు తీసుకొనకుండా దేవుడు తన వివాహ విషయంలో ఆలస్యం చేసినా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కొరకై ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. అబ్రహాం కూడా తన భార్య అయినటువంటి శారా మరణించిందని తన కుమారుడైన ఇస్సాకు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకుండా దేవుడు తన కుమారుని కరించేదాకా ప్రార్థనలో ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు తన తల్లి అయినటువంటి శారాకు దుఃఖ నివారణగా దేవుడు ఇస్సాకుకు రిబ్కాను అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఎదురు చూసే విషయంలో దేవుడు నీ యందు దయ చూపేదాకా ఆయన కోసం కనిపెట్టుకుంటున్నావా? లేక దేవుడు ఆలస్యం చేస్తున్నాడులే, ఎంతగా ఎదురు చూసినా కూడా ఇక ప్రయోజనం లేదు అని నీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ వస్తూ ఉన్నావా? ఆనాడు కోనేటి దగ్గర పుట్టి గ్రుడ్డివాడు చూపు లేక అక్కడ దేవుని కోసం ఎదురు చూస్తున్నాడని ఆనాడు దేవునికి తెలియదా? ఎవరి దయా కరుణ లేక నిస్సహాయ స్థితిలో దేవుని సహాయం కోసం ఆశ పెట్టుకున్నవాడు. కానీ దేవుడు ఎందుకు ఆ గ్రుడ్డివాని విషయంలో వెంటనే చూపునివ్వకుండా ఆలస్యం చేశాడో, ఆలస్యం ద్వారా ఆ గ్రుడ్డివానిలో ప్రార్థన, దేవుని మీద విశ్వాసం బలపరచబడాలని, దేవుని కార్యం ద్వారా అందరూ కూడా దేవుని మహిమపరచాలని, ఆలస్యం ద్వారా ఆ గ్రుడ్డివాని జీవితాన్ని మార్చివేయాలని దేవుడు చక్కని ప్రణాళికను కలిగి ఉంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క గ్రుడ్డివాడు దేవుని కోసం ఎదురు చూశాడో, దేవుడు యొక్క గ్రుడ్డివారిని తన యొక్క కోరిక చొప్పున
తన యొక్క ఆర్తనాదలను బట్టి స్వస్థపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు ఇస్సాకు వలె, ఆ యొక్క గ్రుడ్డివాని వలె ఈనాడు నువ్వు కూడా దేవుని కార్యాల కొరకై ఎదురు చూస్తున్నావా? లేక కార్యాలు ఆలస్యమైపోతున్నాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలని నేను ఎదురు చూడాలి, ఇక నాకు ఓపిక నశించిపోయిందిలే, ఇక దేవుడు ఏం చేస్తాడులే అన్న విధానంలో నువ్వు వెళ్ళిపోయి దేవుని విడిచిపెట్టి వస్తూ ఉన్నావా? ప్రియులారా, ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనకి జవాబు దొరుకుతూ వస్తూ ఉంది. ఈనాడు నువ్వు ప్రార్థిస్తూ ఎంతో అలసిపోయి దేవుని విడిచిపెట్టావా? దేవుడు నా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాడని దేవుని నిందిస్తున్నావా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనను ఆలస్యం చేయవచ్చు, కానీ అలక్ష్యం చేసేవాడు ఎంత మాత్రమూ కాదు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిచ్చే రోజు రాబోతూ ఉంది. ఖచ్చితంగా దేవుడు నీ సమస్యలకు న్యాయం తీర్చే రోజు రాబోతుంది. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటి, దేవుని కొరకై కనిపెట్టుకొని ఉండు. నీ పరిస్థితులు ఏమైనా సరే, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా నిన్ను నడిపించే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క దయ కొరకై కనిపెట్టుకుంటూరా. నిర్ణయ కాలమున అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును అన్న లేఖనాల ప్రకారం ఆ పరమతను నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఆ పరమతను నీ జీవితంలో కార్యం చేసేదాకా ప్రార్థన విడిచిపెట్టకు. ప్రార్థించే విషయంలో అలక్ష్యం చేయకు. ఎప్పుడైతే ఈ కార్యం జరగకపోయినప్పటికీ పర్వాలేదు, నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే ఆసక్తిగా ఎదురు చూస్తావో, దేవుని పక్షముగా గొప్ప కార్యం జరిగిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి దేవుడిచ్చే బలాన్ని పొందుకో. దేవుని కొరకై ఎదురుచూడు. ఆయన దయ చూపేంతవరకు కూడా, ఆయన యొక్క కన్నులు నీ వైపు చూసేంతవరకు కూడా దేవుని సహాయం కొరకే నీ రెండు చేతులు ఆకాశం తట్టు చూచి దేవుని కొరకే ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేయాలని నిలవబడి ఉన్నాడు. కానీ నీకు అలాంటి ఓపిక లేదు కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని కరుణించే రోజు రాబోతుంది, అది తప్పక వచ్చును. ఈ మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రతి దినం కూడా మా సమస్యలకు తగ్గట్టుగా, మేము ఏ దుఃఖ స్థితిలో ఉన్నామో ప్రతి పరిస్థితికి తగ్గట్టుగా నిత్యం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరిస్తున్నటువంటి దివ్యకరమైన వాగ్దానాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా జీవితాలలో మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా మీరు ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈరోజు మేము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆలస్యమైపోతుందని, దేవుడు మమ్మల్ని ఎందుకు కరుణించడం లేదని కొన్నిసార్లు మేము ప్రశ్నించే వారిగా, కొన్నిసార్లు దుఃఖించే వారిగా ఉంటూ వస్తున్నాము. మా యొక్క ప్రతి పతన స్థితిని కూడా ఈరోజు ఒప్పుకొనుచున్నాం తండ్రి. దేవా, మీ మీద కనిపెట్టుకునే మనస్సును మాకు అనుగ్రహిస్తూ రారా. ఈనాడు తండ్రి, న్యాయం తీర్చే దేవుడైన మీరు మా పక్షముగా ఉన్నారు కాబట్టి మేము ఏ విషయంలో కూడా చింతించకుండా మీరు న్యాయం జరిగించేదాకా, మీరు మా యందు కరుణ చూపేదాకా, మీరు మా యందు అద్భుతం జరిగించేదాకా ఓపికతో తండ్రి మీరు మాకు సహాయం చేసేంతవరకు కూడా మిమ్మల్ని వెంబడించే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రండి. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా, మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మా
మాకు దేవుడవుగా ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతం అవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక అద్దె ఇంట్లో ఉండలేక సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అయిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తురండి. సమస్త సమాధానం చేత
వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.